హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని కీలక పరిణామాలను ఈ రోజు లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. తెలుగు, ఇంగ్లీష్ వార్తాపత్రికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మన ఈ విశ్లేషణ ఉంటుంది. అవును. అంటే ఈ భూ వివాదాలు, కొత్త చట్టపరమైన మార్పులు, ఇంకా ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇవి మార్కెట్పై, మన పౌరులపై ఎలాంటి ప్రభావం చూపొచ్చో చర్చిద్దాం. విశ్లేషణను మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్ పరిసరాల్లోని ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా క్యూరేటెడ్ విశ్లేషణతో సమాచారం పొందండి. అవును, ఈ అనాలిసిస్ ముఖ్యంగా ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, ఇంకా రియల్టర్లు వీళ్ళందరూ సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్. సరే, ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. భూమోసాలకు సంబంధించిన వార్తలు కొంచెం ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా? అవును, నిజమే. ముఖ్యంగా ఆ ఎన్కేపల్లి భూ వ్యవహారం చూడండి. దాదాపు 800 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అది. భూమిని కాజేయడానికి సృష్టించిన పత్రాలన్నీ నకిలీవని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులు అన్నీ వాడేశారట. అంటే ఇది చాలా పెద్ద స్కామ్ లాగే ఉంది. నిజమే. ఈ ఘటన అసలు భూ యాజమాన్య హక్కుల ధృవీకరణ, అంటే ఈ ల్యాండ్ టైటిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్న రిస్కులను బయటపెడుతోంది. అంటే ఒక భూమి నిజంగా ఎవరిదో తెలుసుకోవడంలో ఎంత జాగ్రత్త అవసరమో ఇది మళ్ళీ గుర్తు చేస్తోంది. ఇలాంటిదే చేవెళ్లలో కూడా జరిగింది కదా? అక్కడ 100 కోట్ల భూమి అంటున్నారు. అవును, అక్కడ కూడా అంతే. 100 కోట్ల విలువైన భూమిని చనిపోయిన యజమాని పేరు మీద ఏకంగా నకిలీ వీలునామా సృష్టించి కొట్టేశారు. అయ్యో! అది కూడా ఫోరెన్సిక్ పరీక్షలో బయటపడింది. అంటే కొనుగోలుదారులు, రియల్టర్లు ఎంత అప్రమత్తంగా ఉండాలో చూడండి. అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ చూసి గుడ్డిగా నమ్మేయడానికి లేదు. ఆ టైటిల్ వెరిఫికేషన్ అనేది ఇంకా కీలకమవుతోంది. ఖచ్చితంగా. సరే, ఈ యాజమాన్య హక్కుల విషయంలో ఇంత గందరగోళం ఒకవైపు ఉంటే, మరోవైపు సుప్రీంకోర్టు నుంచి కొన్ని ఆసక్తికరమైన తీర్పులు వచ్చాయి కదా ఆస్తి హక్కులకు సంబంధించి? అవును, వచ్చాయి. అవి చాలా ముఖ్యమైనవి కూడా. చెప్పండి. వీలునామాలో స్పష్టంగా భార్య పేర ప్రస్తావించకపోయినా సరే, భర్త మరణానంతరం ఆయన ఆస్తిపై ఆమెకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఓహ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును, ఇది భార్యల చట్టపరమైన హక్కులకు ఇంకా బలాన్నిస్తుంది. అంటే ఎస్టేట్ ప్లానింగ్, వారసత్వ వివాదాల్లో దీని ప్రభావం బాగా ఉంటుంది. అంటే వీలునామాలో పేరు లేకపోయినా భార్య హక్కును కాదనలేరన్నమాట. చాలా కుటుంబాలకు ఇది ఊరటనిచ్చే విషయం. నిజమే. తీర్పు అది గిరిజన మహిళలకు సంబంధించిందనుకుంటా. అవును, పూర్వీకుల ఆస్తిలో గిరిజన మహిళలకు కూడా మగవారితో సమానంగా వాటా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కూడా చాలా ప్రోగ్రెసివ్ జడ్జ్మెంట్. అవునవును, ఈ 2 తీర్పులు కూడా మహిళల ఆస్తి హక్కులను బలోపేతం చేసే దిశగానే ఉన్నాయి. ఇవి రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో, ముఖ్యంగా ఈ వారసత్వ ఆస్తుల విషయంలో మరింత స్పష్టత తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి చట్టపరమైన అంశాలు. ఇక నగరాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుపై వార్తలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఫైనల్ సర్వే పూర్తయిందంటున్నారు. అవును, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. హైదరాబాద్ కి గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటారు? చూడండి, ఇది దాదాపు 8 నుంచి 10 జిల్లాల మీదుగా వెళ్తుంది. 6 ప్రధాన రైలు మార్గాలను కలుపుతోంది. సుమారు 26 నుంచి 34 స్టేషన్లు ఉండొచ్చని అంచనా. ఇది కనుక వస్తే చుట్టుపక్కల ప్రాంతాలకు కనెక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది. జిల్లాల నుంచి సిటీకి రాకపోకలు చాలా సులభమవుతాయి. అంటే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ప్రెషర్ తగ్గుతుందంటారా? అవును, తగ్గుతుంది. అలాగే గూడ్స్ రైళ్లను కూడా నగరం బయట నుంచే డైవర్ట్ చేయొచ్చు. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సహజంగానే కనెక్టివిటీ పెరిగితే ఆ చుట్టుపక్కల జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి, ధరల పెరుగుదలకు మంచి స్కోప్ ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిని కలిసి దీనికి అనుమతి, నిధులు సుమారు 8,000 కోట్లు కేటాయించాలని కోరారు. 8,000 కోట్లు పెద్ద మొత్తమే. అంటే రవాణా సౌకర్యం పెరిగితే ఆటోమేటిక్గా అక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేసెస్ కి డిమాండ్ పెరుగుతుంది. ఖచ్చితంగా. ముచ్చర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్, ఇంకా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇంకో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్, ఇలాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కదా? అవును, ఉన్నాయి. వీటి ప్రభావం ఎలా ఉండొచ్చంటారు? చూడండి, ఔటర్ రింగ్ రైల్ లాంటి పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులకు దగ్గరగా ఇలాంటి ఇండస్ట్రియల్ లేదా టెక్ పార్కులు వస్తే అది డబుల్ ఇంపాక్ట్ లాంటిది. డబుల్ ఇంపాక్ట్ అంటే ఒకవైపు కనెక్టివిటీ, మరోవైపు ఉద్యోగ అవకాశాలు. ఇవి రెండూ కలిసి ఆ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కు డిమాండ్ అమాంతం పెంచేస్తాయి. నిజమే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ డెవలప్మెంట్ అంతా ఇప్పటికీ ఉన్న వనరులపై ఒత్తిడి పెంచకుండా ప్లాన్డ్ గా జరగడం ముఖ్యం. అది చాలా అవసరం. సరే, కాబట్టి మొత్తంగా చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు భూమోసాలు బయటపడుతున్నాయి, టైటిల్ రిస్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. అవును, మరోవైపు ఔటర్ రింగ్ రైలు, ఎలక్ట్రానిక్స్ పార్క్ వంటి పెద్ద ప్రాజెక్టులు భవిష్యత్తు అభివృద్ధిపై, పెట్టుబడులపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తీర్పులు ఆస్తి హక్కుల విషయంలో ముఖ్యంగా మహిళలకు కొంత భరోసా ఇస్తున్నాయి. ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది మనసులోకి. ఏంటది? ఈ ఎక్కువ రాబడి ఆశను, ఆ టైటిల్ రిస్క్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అధిక రాబడి వర్సెస్ టైటిల్ రిస్క్. అవును, ప్రస్తుత మార్కెట్లో ఇది చాలా కీలకం. ఖచ్చితంగా. ఈ కీలకమైన ఆలోచనతో ఈ రోజు మన చర్చను ఇక్కడితో ముగిద్దాం.